ఇంట్లో చపాతీ చేసినా, పూరి చేసినా పిల్లలకైతే ఎంతో కొంత పిండి ఇవ్వాల్సిందేనండి ఆడుకోవడానికి. వాటితో అయితే రకరకాల బొమ్మలు చేస్తూనే ఉంటారెప్పుడు. మా అభికైతే చిన్నప్పటి నుంచి ఇలా బాగా అలవాటు. అదే అలవాటు వాళ్ళ తమ్ముడికి కూడా నేర్పించేసాడు. చిన్నప్పటి నుండి ఏ రోజు చపాతీ వేసినా, పూరి వేసినా నేను చేస్తానని ఎప్పుడు గొడవ చేస్తూ ఉండేవాడు. ఇంకా అలాగా కొంచెం పిండి ఇవ్వటం అయితే అప్పటినుంచి అలా అలవాటయిపోయింది. ఈసారి నేనే కొన్ని ఐటెమ్స్ అయితే పిల్లల కోసం తయారు చేశాను. మార్నింగే ఒక చిన్న బౌల్, స్పూన్ అయితే ట్రై చేశా. అసలు వస్తదో రాదో, అవి కరెక్ట్‌గా డ్రై అవుతాయో లేదో అని కొంచెం అనుమానం ఉంది. సో, నేనైతే మార్నింగే ఆ బౌల్, స్పూన్ అయితే రెడీ చేసి ఉంచా. బాగా డ్రై అయ్యింది. అసలు చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయి. ఇంకా అందుకని మిగతా ఐటెమ్స్ కూడా చేద్దాం చిన్న చిన్నవని అయితే ట్రై చేశాను. ఈ నేనైతే ఫస్ట్ టైం చేయటం. ఎప్పుడు పిల్లలే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు గానీ, నేనెప్పుడు చేసేదాన్ని కాదు. పిల్లలతో ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తూ ఉంటేనే వాళ్ళు కొంచెం ఫోన్‌కి, టీవీకి దూరంగా ఉంటారు. సో, ఇలాంటి యాక్టివిటీస్ అయితే చేపిస్తూ ఉండాలి. బయట మనకి నార్మల్‌గా దొరుకుతూనే ఉంటాయి క్లేస్, స్లైమ్స్ అవి. అవైతే అస్సలు యూజ్ చేయొద్దు దయచేసి ఎవరు కూడా. ఎందుకంటే వాటి వల్ల పిల్లలకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయంట. సో, జాగ్రత్తగా అయితే ఉండండి. మీరే ఇంట్లో మైదాతోనో, గోధుమ పిండితోనో తయారు చేసి అయితే పిల్లలకి ఇవ్వండి. వాళ్ళే చక్కగా ఆడుకుంటారు. ఫైనల్‌గా నేనైతే ఇన్ని ఐటెమ్స్ ట్రై చేశానండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మా పిల్లలైతే కొంతసేపు ఆడుకొని వీటికి కలర్ కూడా వేశారు. నాకైతే కలర్ వేయాలన్న ఐడియా కూడా రాలేదు. నిజంగా వాళ్ళకొచ్చింది గ్రేట్ కదా! కలర్ వేశాక చాలా బాగున్నాయి.